ఈ టాటూ ఎవరి కోసం వేసుకున్నావు అని అడిగారు. ఫ్రెండ్ కోసం వేసుకున్నావా ఇంకేమన్నా అని. ఫ్రెండ్ తిని తిరుపతి ట్విన్స్ నుంచి ఏంది పెళ్ళి ఇక్కడ చెత్త అంతా పెట్టుకోండి పేపర్స్ అనుకుంటున్నారా? ఏం లేదండి, రేపు నా ఫ్రెండ్ బర్త్డే, ఊరికి చిన్న క్రాఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కేక్ ఇస్తే అది అప్పటికప్పుడు అయిపోతుంది. ఇట్లా ఏమన్నా మన ఎఫెక్ట్ ఏమన్నా చూపించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఒక మెమరీలా ఉంటుంది, నా ఫ్రెండ్ నా కోసం చేసి ఇచ్చింది అన్నట్టు. అందుకని చిన్నది, చాలా చిన్నది, స్మాల్ లిటిల్ క్రాఫ్ట్, పేపర్ నోట్, హ్యాపీ బర్త్డే అని అంతే. అండ్ తన కోసం ఇది ఒకటి తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. బాటిల్ సంథింగ్, నేను మళ్ళీ లింక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ మెన్షన్ చేస్తాను. చాలా బాగుంది, ఆఫ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఈ బాటిల్ నేను అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. దీనిపైన తన నేమ్ కూడా రాయిచ్చారు. అండ్ ఇంకోటి, ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నా పర్సనల్గా నేను చెప్పాను అంతే. మోర్ ఓవర్ ఈ అమ్మాయి అంటే నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే నా కష్టమైన సిచ్యువేషన్స్లో కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్లో కానీ అందరికన్నా ముందు తినే ఉంటుంది. అండ్ ఒకసారి నేను ఏడుస్తున్నానని ఎగ్జామ్ వదిలే వచ్చేసింది పాపం. ఫైనలీ కంప్లీటెడ్ గైస్. అండ్ చాలా ఈ టాటూ ఎవరి కోసం వేసుకున్నాను అని అడిగారు. వర్ష వేసుకోలేదు, మీరు ఎందుకు వేసుకున్నారు అని అడిగారు చాలామంది. నా స్టూడెంట్స్, నా కొలీగ్స్ చాలామంది అడిగారు ఎందుకు వేసుకున్నారు ఈ టాటూ, వర్ష వేసుకోలేదా అనేసి. నేనేమో నా ఫ్రెండ్ కోసం వేసుకున్నాను. ఆ ఫ్రెండ్ తిని చాలామంది అడిగారు ఫ్రెండ్ కోసం వేసుకున్నావా ఇంకేమన్నా అనేసి. లేదు, నా ఫ్రెండ్ కోసం వేసుకున్నాను, కావాలంటే మేమిద్దరం ఒకేసారి ఎంచుకున్నాం, ఒకే రోజు Feb 12, 2024లో ఎంచుకున్నాము. Feb 12. ఇంకా ఉంది ఆ ఫోటో నా దగ్గర, మీకు కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ టైం ఏమో 11:56 అవుతుంది. ఇట్స్ టైమ్ టు విష్ హర్. అండ్ ఓకే, బాయ్ గాయ్స్. ఇంకా నేనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కేక్ తీసుకొని. తను ఉందా లేదా అని తొంగి తొంగి చూస్తున్నాను. తనైతే ఉంది, డోర్ దగ్గర తిరుగుతుంది పందిపిల్లలాగా. లోపలికి వెళ్ళగానే పాయసం అయితే నా నోట్లో కుక్కేసింది. టేస్ట్ అయితే బాగుంది, ఆంటీ చేసింది అనుకుంటా. ఇక్కడేమో ఆ పిల్ల నన్ను తిడుతుంది, వచ్చి నేను నైట్ చేసుకుని ఎందుకే వీడియో తీస్తున్నావని. మీకు నేను తన పేరు చెప్పలేదు కదా, తన పేరేమో కుసుమ. ఏం చేస్తాం, ఏజ్ బాగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఆ కచేరీ హండ్రెడ్కి నీదే అని తెలుస్తుంది. ఇదైతే నేను పెట్టాను. నువ్వు వేరే కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెళ్ళావా? ఆ కాలేజ్లో నీ ఫోటో నా ఫోటో పెట్టారంట. మీ అక్క వాళ్ళు నా ఫ్రెండ్ కదా అని. కుసుమ నేను ఇంటర్ నుంచి క్లాస్మేట్స్. అప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్. దాదాపు 11 yearsగా మేము ఫ్రెండ్స్గా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఒకే ఒక గొడవ అయింది. అది కూడా మా ఇద్దరి మధ్యలోది కాదు, వేరే వాళ్ళ వల్ల మీ ఇద్దరం గొడవ పడాల్సి వచ్చింది. అండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రిలేషన్షిప్లో అయినా థర్డ్ పర్సన్స్ ఆర్ వెరీ డేంజరస్.